నమస్తే సార్, నా పేరు కార్మల్ సురేంద్ర, ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం టంగుటూరు గ్రామం నుండి. నేను ఒక 20 సంవత్సరాలుగా ఒక టొబాకో కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ ఓనర్లు నా మీద కక్ష కట్టి నేను స్వతహాగా బిజినెస్ చేసుకుంటూ ఎదుగుతూ చూసి ఓర్చుకోలేక స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడైన చంద్రవాడ చంద్రశేఖర్ అనే అతను చేయగలిగి కామన్ విజయ్ కుమార్, కామన్ బాలకృష్ణ, కామన్ రాజారంగపతి అనేవాళ్ళు ఈ చంద్రవాడ చంద్రశేఖర్ అనే అతనితో చేతులు కలిపి పోలీసులతో కుమ్మక్కయ్యి ఎస్పీ దామోదరు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ వై పాండురంగారావు, తర్వాత సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వీళ్ళందరూ కలిసి నన్ను అక్రమంగా నిర్బంధించి, నన్ను నా భార్యని నా మేనల్ని అక్రమంగా నిర్బంధించి 9 రోజుల పాటు డీటీసీలో నిర్బంధించి మమ్మల్ని కొట్టి శారీరకంగా హింసించి మా ఆస్తులు మొత్తం వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు. నేను 2014 నుంచి నవ్య సప్లైస్ అండ్ టెంట్ హౌస్, సౌండ్ సిస్టము, ఎల్ఈడి స్క్రీన్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ నా సొంతంగా చేసుకుంటా ఉన్నాను. అవన్నీ చూస్తున్న మా మేనల్ని కూడా నిర్బంధించి వాడిని కూడా కొట్టడం జరిగింది. ఇట్లా మా ఆస్తులన్నీ రాసేసుకొని నా సంబంధించిన వెహికల్స్, కారు, బడాదోస్ వెహికల్స్ మొత్తం వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు. మేము ఎక్కడున్నామో తెలియక మా బంధువులు హైకోర్టు ఏపీఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత మమ్మల్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆ కేసు, ఆ పిటిషన్ వాపసు తీసుకోమని మా మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసుల ద్వారా. దీనంతా రాయపాటి శ్రీనివాసరావు డిఎస్పీ గారు బాగా ఒత్తిడి తీసుకొచ్చారు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలి. కానీ మేము విత్డ్రా చేసుకోకుండా హైకోర్టుకి వెళ్ళాము. దానికోసం వాళ్ళ మీదకి మళ్ళీ ఇదవుతుందా అని చెప్పి మా మీద నేను ఆ కంపెనీలో ఒక 30 కోట్లు ఫోర్జరీ చేసినట్టుగా ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను, సరే నేనంటే అక్కడ కంపెనీలో పని చేస్తున్నాను కాబట్టి పెట్టారు అనుకుంటాను, నా భార్యని నా మేనల్ని వీళ్ళకి ఏ సంబంధం లేదు కొట్టించి వీళ్ళని కూడా జైల్లో పెట్టించారు. 90 రోజులు జైల్లో ఉన్నామండి, బెయిల్ రాకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. 90 రోజుల తర్వాత మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి కొట్టిన దెబ్బలన్నీ తగ్గేకి ఏమైంది మాకు. ఇప్పుడు మేము ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. మా పిల్లలు చదువులు ఆగిపోయినాయి, వాళ్ళని ఇద్దరిని ఇచ్చేస్తాము, వాళ్ళని అంటే చెప్పేదానికి వీలు కాని విధంగా వాళ్ళని ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము ఈ విషయాన్ని రాష్ట్ర సిఎస్ గారికి, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందరికీ లేఖల ద్వారా చేశాము. వాళ్ళకి మరి ఆ లేఖలు అందినయో లేదో తెలియదు, కానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. అందువల్ల మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. దయచేసి నేను కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని 2024 పార్టీ అధికారం కోసం చాలా కష్టపడ్డాము. అవన్నీ నా దగ్గర ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. నేను లోకేష్ గారిని కూడా కలవాలనుకుంటున్నాము. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఏంటంటే వాళ్ళ ద్వారా మాకు ప్రాణభయం ఉంది. మమ్మల్ని కాపాడి మాకు న్యాయం చేసి మా దగ్గర నుంచి తీసుకున్న ఆస్తులు మాకు ఇప్పించేలాగా మాకు న్యాయం చేస్తారని మీ మీడియా ముఖంగా వాళ్ళు కోరుకుంటున్నాను. ఊరు వదిలి పెట్టేసి వేరే ఊళ్ళో బతుకుతున్నారు. పిల్లలు చదువు కూడా ఆగిపోయింది. మాది టంగుటూరు. మా భర్తనే కాదు, నన్ను కూడా జైల్లో పెట్టారు. ఆయన వర్కరు, కానీ నేను తనతో పాటు అని చెప్పి నన్ను 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. 45 రోజుల తర్వాత నేను బయటకు వచ్చినా కూడా అక్కడ ఉంటే మీ భర్తని, మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని వేరే వాళ్ళ ద్వారా మాకు తెలియజేశారండి. అందుకని చెప్పి నేను అక్కడ ఉండకుండా ఆ ఊరు వదిలేసి మేము పక్కన ఊళ్ళో ఉంటున్నాం. ఇప్పుడు కూడా మేము వేరే చోట ఉంటున్నాం. మాకు అక్కడ సపోర్టు అంటే భయపెట్టారు సార్ చుట్టుపక్కల వాళ్ళందరినీ. వాళ్ళు ఎవరైతే వాళ్ళ సపోర్ట్ వెళ్తారో వాళ్ళని కూడా తీసుకెళ్ళేస్తామని అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ అందరినీ బెదిరించేశారు. అందువల్ల మా ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా రాలేదు, మా కోసం సపోర్ట్ చేయలేదు. మేము జైల్లోకి వెళ్ళినాక మేము ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత అందరూ వచ్చి మేమున్నాం అని ఇప్పుడు వస్తున్నారు. కానీ అప్పుడు మాకు చుట్టుపక్కల కూడా వాళ్ళని బెదిరించేశారు. మీరు వస్తే మీ మీద కేసులు పెడతాము, మిమ్మల్ని ఇరికిస్తాము అని చెప్పేసి పెట్టారు. ఈ పొగాకు విషయంలో ఒక 60 రూపాయల తేడా గురించేనా ఇది జరిగింది, లేకపోతే మీరు డెవలప్ అవుతున్నారు, మీరు చక్కగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు అనే కక్షతో ఏమైనా ఇచ్చారు? రెండూ ఉన్నాయి సార్. ఆయన వైపు నుంచి అయితే ఒకవైపు నుంచి అయితే మేము ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళమే. మాకేమో వాళ్ళు కష్టపడి వచ్చింది. ఒక్కసారిగా వీళ్ళు ఎలా ఇది అవుతున్నారు అది ఇది అని చెప్పేసి అందరూ అది కక్ష సాధింపుంది. ఆ పొగాకు అంటే పనికే తెలుసు అండి, అది దాని గురించి నాకు తెలియదు కదా. ఇది మాత్రం మా మీద కక్ష సాధింపు, మా జరిగింది మాత్రం మేము ఆస్తిపరంగా కానీ అన్ని పరంగా
మమ్మల్ని ఎదిగారు, వీళ్ళు అనగదొక్కాలి, మేము మా క్యాస్ట్ మాలోళ్ళు వాళ్ళు పేరు పెట్టి మరీ అన్నారండి మమ్మల్ని. మాలోళ్ళకి ఇంట్లో ఏసీలు అవసరమా, అవి అవసరమా అని అనవసరమైన మాటలు కూడా మాట్లాడి మమ్మల్ని అనగదొక్కారండి. నన్ను కూడా పెట్టారు.